ముఖ్యంగా చూసుకుంటే మేడం కరోనా టైం అంటే జగన్మోహన్ రెడ్డి ఎంతో అభివృద్ధి చేయడానికి ఆ 5 సంవత్సరాలు సరిపోలేదు. కారణం ఏంటంటే కరోనా 2 సంవత్సరాలు తినేసింది. లేదంటే జగన్మోహన్ రెడ్డి ఇంకా అత్యద్భుతాలు చేసేవాడు. అది ప్రజలందరూ గ్రహించాలి. అయినా కూడా ఎవరికి రూపాయి ఆపకుండా అందరికి కూడా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసాడు జగన్మోహన్ రెడ్డి. అది కదా గొప్పతనం, అది కదా పాలన అంటే, అది కదా ప్రజా సంక్షేమం అంటే అని మాట్లాడుతున్నారు. దీనికి ఏ సమాధానం చెప్తున్నారు? నేను ఒక విషయం చెప్తానండి. ఆ మాట్లాడినటువంటి వాళ్ళని ఈసారి మీ దగ్గర మాట్లాడతారు కదా ఎవరో ఒకళ్ళు, నేను రాసే నేను చెప్పే మీరు నోట్ చేసుకుని వాళ్ళని ప్రశ్నలు అడగండి. ఒకటి, జగన్మోహన్ రెడ్డి అంతే సమర్థవంతమైనటువంటి వ్యక్తి అయితే, ముఖ్యమంత్రి అయితే ఆ రోజున ఎందుకు విదేశీ విద్య ఆపేశాడు? ఎందుకు ఫీజు రింబర్స్మెంట్ ఆపేశాడు? ఎందుకు బ్రాహ్మణులకు రావాల్సినటువంటి ప్రతి ఒక్క స్కీమ్ ని ఆపేశాడు? ఎందుకు బీసీలకు రావాల్సినటువంటి ఆల్మోస్ట్ 43 ఎన్నో స్కీమ్లు ఆపేశాడు? ఎందుకు ఎస్సీలకు రావాల్సినటువంటి 27 స్కీమ్లను ఆపేశాడు? ఎందుకు ఉన్నటువంటి లబ్ధిదారుల సంఖ్య తగ్గించాడు పెన్షన్లో? ఎవరికి చెప్తున్నారు వీళ్ళు కాకమ్మ కథలు? ఎవరి చెవుల్లో పూలు పెడుతున్నారు వీళ్ళు? సంక్షేమం పేరిట దోచుకున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం. రాసి పెట్టుకోండి ఈ విషయాన్ని. వితౌట్ ప్రూఫ్స్ నేను మాట్లాడను. సంక్షేమం అన్ని ఆధారాలు ఉండే మాట్లాడుతున్నారు. ఎవరు మాట్లాడారు? ఇప్పుడు ఇళ్ల పట్టాల విషయంలో ఏం జరిగింది చూసాం మనం. ఎవరు చేశారు? అందరూ కూడా ఒక రకంగా వాళ్ళు ఓడిపోవడానికి కారణం కూడా మెయిన్ కారణం అదే. ఎవరు చేశారు? నా ల్యాండ్ నా పత్రాలు నీ ఇంట్లో ఉంటావేంటి అనేది, నీ దగ్గర ఉంటావేంటి అనేది కూడా పెద్ద ఇష్యూ. అది ఒక ఇష్యూ. దాంతో పాటుగా వీళ్ళు ఇళ్ల పట్టాలు అది ఎంత పెద్ద అవినీతి. ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఆ రోజున ఏం చేశాడు? వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు వల్లభనేని వంశీ ఏ కేసులో అరెస్ట్ అయి ఉన్నాడు? ఎంత చేయలేదు వీళ్ళు? శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా, మైనింగ్ మాఫియా, ప్రతిదీ మాఫియానే. మాఫియా కింగ్ జగన్మోహన్ రెడ్డి ఆ రోజున. అరే ఆఖరికి వాళ్ళ రోజున పోయి ఒక 2 రూపాయల కరేపాకు కొందామనన్నా కూడా 2 రూపీస్ ఫోన్ పే చేయొచ్చు మనం. ఈ ఫోన్లు పట్టుకొని తిరుగుతున్నాం మనం. ఎస్ ఫోన్ పే ఎక్కడ పోయినా ఒక 5 రూపాయలు మీరు సరదాగా ఇలా ఒక షూట్ అయిపోయిన తర్వాత ఒక ఏమంటారు అని అంటే ఒక కప్పు టీ తాగుదామని అంటే కిందకు పోతారు 10 రూపాయలు ఫోన్ పే కొడుతున్నారు. లేదా పుసుకుని ఏదైనా మర్చిపోయామే అనుకోండి, ఓన్లీ కరివేపాకు కావాలన్నా 5 రూపాయలు 2 రూపాయలు 3 రూపాయలు వెళ్తున్నాం, ఒక ఫోన్ పే కొడుతున్నాం. అలాంటిది అంటే ఎవ్రీథింగ్ వాజ్ డిజిటలైజ్డ్. రాష్ట్రంలో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సమయంలో గవర్నమెంట్ షాప్స్, మళ్ళీ డోంట్ టాక్ అబౌట్ ప్రైవేట్ షాప్స్, గవర్నమెంట్ షాప్స్ లో మద్యం దుకాణాల్లో డిజిటల్ పేమెంట్స్ లేవు. అది మనం నమ్మేయాలి. అదే చెప్తున్నాను, డిజిటల్ పేమెంట్స్ ఎందుకు లేవయ్యా అని అంటే అది కొంచెం ప్రాబ్లం ఉండినప్పుడు సో మాన్యువల్ చేసుకున్నాను. ఎవరి జేబుల్లోకి వెళ్ళాయి? ఎంత నిస్సిగ్గుగా వీళ్ళు ఇవాళ రోజున తల్లికి వందనం స్కీమ్ కింద డబ్బులు ఎవరి అకౌంట్ లోకి వాళ్ళ అకౌంట్ లోకి వెళ్తుంటే నిస్సిగ్గుగా బయటకు వచ్చి లోకేష్ గారి జేబులో డబ్బులు వెళ్ళాయని మాట్లాడుతున్నారు కదా. మరి అటువంటి వాళ్ళకి ఏం సమాధానం చెప్పారు? నిజంగా, ఎందుకంటే గతంలో వాళ్ళు కూడా తల్లికి వందనం కింద, వాళ్ళు అమ్మఒడి కింద వాళ్ళు 15,000 రూపాయలని చెప్పి 13,000 రూపాయలు వాళ్ళ ఖాతాలు వేసి, అది ఒకరికేసి 2,000 రూపాయలు డెవలప్మెంట్ కోసం లేదా ఒక మీకు తెలియకపోతే జగన్మోహన్ రెడ్డితో వీడియో ఉంది, చూడండి ఆ వీడియో. ఈ వీడియో మీరు ఏం చేయండి అంటే, మీ దగ్గర వైఎస్ఆర్సీపీ నాయకుల ఫోన్ నంబర్లు ఉంటాయి కదా, మీరు ఏం చేయండి, అందరికీ వాట్సాప్ చేయండి. ఇవాళ జగనన్న మీ అందరికీ కూడా 15,000 రూపాయలు ఇస్తున్నాడు. అందులో నేను అడిగేది ఆ 15,000లో నుంచి కేవలం 1,000 రూపాయలు మాత్రం మీ బడులకు, మీ బడుల్లో ఉన్న బాత్రూములకు 1,000 రూపాయలు మాత్రం ఆ పిల్లల మేనమామగా అడుగుతా ఉన్నాను. ఆ స్కూళ్ళల్లో వాచ్మెన్ల కొరకు 1,000 రూపాయలు ప్రతి తల్లి పేరెంట్ కమిటీకి ఇచ్చి ఆ బాత్రూములు మెయింటెనెన్సు, ఆ వాచ్మెన్ల మెయింటెనెన్స్లో ఆ తల్లిదండ్రులు భాగస్వాములు కమ్మని చెప్పి కోరుతా ఉన్నాను ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మను. వాళ్ళ నాయకుడు ఎక్స్ప్లెయిన్ చేశాడు 2,000 ఎందుకు కట్ చేస్తున్నారు. మేం కాదు, బ్రాండ్ అంబాసిడర్ మాకు ఆయనే. అవును, జగన్మోహన్ రెడ్డి మా బ్రాండ్ అంబాసిడర్ అనుకోండి. వాళ్ళ నాయకుడే చెప్పాడు 2,000 రూపాయలు ఎందుకు కట్ చేస్తున్నాము, 1,000 రూపాయలేమో స్కూల్ డెవలప్మెంట్ కింద తీసుకున్నాం, ఇంకో 1,000 రూపాయలు టాయిలెట్ల కోసం తీసుకుంటున్నాం అన్నాడు. వాళ్ళ నాయకుడు ఇచ్చాడు ఎక్స్ప్లెనేషన్, మేం కాదు. ఇంకా మా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వక ముందర వాళ్ళ నాయకుడే ఇచ్చేసాడు ఎక్స్ప్లెనేషన్. ఇంకేం చేయాలి? ఆ డబ్బులు ఇప్పుడు ఆ 2,000 మేము అడగచ్చు కదా. ఆ 2,000 జగన్మోహన్ రెడ్డి జేబులోకి వెళ్ళాయా లేకపోతే తాడేపల్లి ప్యాలెస్ కి వెళ్ళాయా అని?
ఇవన్నీ కాదండి, ఇన్ని మాట్లాడుతున్నారు కదా, ఉమ్.